ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి అద్దంకి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ 4 సార్లు గెలిచింది. ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య రసవత్తర పోరు స్పష్టంగా కనిపిస్తోంది. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు మరోసారి సీటు దక్కింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇక తాజా రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది జనవరి 25వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో అద్దంకి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. సో పందెంకోళ్లు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి పాణెం హానిమీరెడ్డికి 41% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు 54% ఓటు షేరు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సర్వే 1లో తేలింది. ఇప్పుడు పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి అద్దంకి నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్లు 2 సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థి పాణెం హానిమీరెడ్డికి 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు 51% ఓట్లు, ఇతరులకు 5% ఓటు షేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. అద్దంకి నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా పాణెం హానిమీరెడ్డికి 41% ఓట్లు వస్తే ఇప్పుడు పందెంకోళ్లు 2 సర్వేలో అది 44%కి పెరిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు గత సర్వేలో 54% ఓటు షేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు 51% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది. ఇతరుల ఓటు షేర్లో మార్పు మాత్రం కనిపించలేదు. పందెంకోళ్లు 1 పందెంకోళ్లు 2 2 సర్వేల్లో అద్దంకి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పాజిటివ్ ఇమేజ్ ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంది. 19% ఉన్న కమ్మ సామాజిక వర్గ సపోర్టు ఈయనకి కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఆ పార్టీకి కలిసొచ్చే మరో కీలకమైనటువంటి ఫ్యాక్టర్. సీనియర్ నేత బాచిన గరటయ్య రీజాయినింగ్ కూడా కలిసొచ్చే అంశం. ఇక ప్రభుత్వ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి కానీ ఆ పార్టీ కానీ ఆశలు పెట్టుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం మద్దతు ప్లస్ అయ్యే ఛాన్సెస్ వారికి కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ అభ్యర్థి కరణం బలరాం సపోర్టు కూడా ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.